నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారు. ఇప్పటిదాకా అసత్యాలు ప్రచారం చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వం అది నిజంగా ఏం చేసినా కూడా దాన్ని అసత్యం కింద, అబద్ధం కింద నిరూపించాలి. సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి మన ఓపీ సింధూర్ దాకా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ తన వంతు తన ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కూడా రాహుల్ గాంధీ దృష్టిలో పడడానికి తన స్వరం మార్చారు. పీఓకేనైతే ఎప్పుడో మేము స్వాధీనం చేసుకునే వాళ్ళం అధికారంలో ఉంటే అంటూ ఆయన మాట్లాడారు. ఆపరేషన్ ఎన్ని రఫేల్ని కూల్చారు అంటూ ఆయన మాట్లాడారు. దేశానికి సంబంధించిన త్రివిధ దళాధిపతులందరూ కూడా క్లారిటీ ఇచ్చిన ఎక్కడ మన దేశానికి సంబంధించింది ఏది కూడా నష్టపోలేదు, అంతా పాకిస్తాన్ అని సాక్ష్యాలతో, శాటిలైట్ ఇమేజెస్తో, వీడియోస్తో నిరూపించినా కూడా వాళ్ళ ఎక్కడా కూడా మారలేదు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అబద్ధాన్ని ఇంకా ప్రచారం చేస్తూనే ముందుకే వెళ్తున్నారు. వాళ్ళ లైన్ మార్చుకోలేదు. ఒక కాంగ్రెస్ నాయకుడైతే ఒక అడుగు ముందుకేసి అసలు ఇప్పటికిప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటే పీఓకేని మొత్తం స్వాధీనం చేసుకునే వాళ్ళం, పాకిస్తాన్కి బుద్ధి చెప్పేవాళ్ళం అంటూ కూడా మాట్లాడారు. 26/11 ముంబై బ్లాస్టులు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ బ్లాస్టులు జరుగుతున్నప్పుడు, టెర్రరిస్టుల అటాక్ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ ఆయన దేశం మొత్తం కూడా ఆ ముంబైలో బ్లాస్టులకు సంబంధించి విచారం వ్యక్తం చేస్తూ ఆందోళనలో ఉంటే రాహుల్ గాంధీ ఆయన పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత రోజు పొద్దున్న దాకా ఫామ్ హౌస్లో. ఈ నాయకులు దేశాల గురించి మాట్లాడతారా, ఆలోచిస్తారా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక తర్వాత సర్జికల్ స్ట్రైక్ గురించి వచ్చినప్పుడు, లేదా ఆపరేషన్ సింధూర్ గురించి భారతీయ జనతా పార్టీ అలాగే ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఎలా సక్సెస్ అయింది, ఎట్లా పాకిస్తాన్ ఎయిర్ బేస్లని, న్యూక్లియర్ బేస్లని అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు టెర్రరిస్ట్ క్యాంపులు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రాలేదు. కొత్తగా తెర మీదకి మేము కూడా చేసాము 6 సర్జికల్ స్ట్రైక్లు అంటూ కూడా వాళ్ళు ఒక డేట్స్ సంవత్సరాల మీద రిలీజ్ చేశారు. 6 సర్జికల్ స్ట్రైక్స్ బట్టాల్ సెక్టర్ పూంచ్లో 2008లోని, శారదా సెక్టర్ నీలం వ్యాలీ రివర్ వ్యాలీలో 2011లోని, అట్లాగే సావన్ పత్రాలో చెక్ పోస్ట్ దగ్గర 2013లో, నాజ్పూర్ సెక్టార్లో 2013లో, నీలం వ్యాలీలో 2013లో, అట్లాగే నీలం వ్యాలీలో మళ్ళీ 2014లో మేము 6 సర్జికల్ స్ట్రైకులు చేశాము, మీరేంటి మాకు చెప్పేదంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే కనీసం నిజం ఎంత ఉంది, ఫ్యాక్ట్ ఎంత ఉంది వీళ్ళు చెప్పిన దానిలో అనేది ఏమాత్రం కూడా వెరిఫై చేసుకోకుండా ప్రింట్ మీడియా, ముఖ్యంగా ద హిందూ, అట్లాగే హిందుస్థాన్ టైమ్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎన్డీటీవీ, ఇండియా టుడే వీళ్ళందరూ కూడా హెడ్లైన్స్లో వేశారు కాంగ్రెస్ లిస్ట్ 6 సర్జికల్ స్ట్రైక్స్ అని యూపీఏ రూల్లో, అట్లాగే సర్జికల్ స్ట్రైక్స్ కాంగ్రెస్ అని. దానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వంతపాడారు. కేసీఆర్ మోడీని మీద అప్పుడు చాలా జోకులు వేశారు, ఎప్పుడో యూపీఏ రూల్లోనే జరిగింది, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అని. అందులో వాళ్ళు డేట్స్ ఇచ్చిన దాని ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ ఎప్పుడెప్పుడు చేశారన్న దాని మీద కూడా అందులో వాళ్ళు తొందరలోనే దొరికిపోయారు సాక్ష్యాలతో. జనవరి 14, 2014 నాడు భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది నీలం వ్యాలీ దగ్గర అన్నారు. తీరా చూస్తే ఆ రోజు మొత్తం అంతా కూడా స్వీట్స్ పంచుకుంటున్నారు. మన భారతదేశపు ఆర్మీ అట్లాగే పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ దగ్గర. ఎందుకంటే ఈ మిలాద్ ఉన్ నబీ ఆ రోజు ప్రొఫెట్ మొహమ్మద్ది బర్త్డే కాబట్టి వీళ్ళందరూ స్వీట్స్ పంచుకుంటున్నారు. మరి స్వీట్లు పంచుకుంటమే వాళ్ళ దృష్టిలో సర్జికల్ స్ట్రైక్ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. అట్లాగే ఆర్టీఐ మీద అప్లికేషన్ పెట్టినప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ చాలా క్లియర్గా ఇచ్చింది, ఎక్కడా కూడా సర్జికల్ స్ట్రైక్ అనే టర్మే లేదు ఇండియన్ ఆర్మీలో ఇప్పటిదాకా. మొట్టమొదటి చేసింది ఎన్డీఏ రూల్లో అంటూ కూడా వాళ్ళ ఆర్టీఐకి అప్లికేషన్కి రిప్లై ఇచ్చారు. సో ఇంకా ఈ అసత్య ప్రచారాలతో వీళ్ళతో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ రాహుల్ గాంధీకి కానీ వాళ్ళు ఇదే రకంగా ముందుకెళ్ళాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్టీని ప్రజలు మర్చిపోతారు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీని డిమారలైజ్ చేయటం, భారతదేశాన్ని విదేశాల్లో పరువు తీయాలని ప్రయత్నించడం, ఇదంతా కూడా రాహుల్ గాంధీ ఎంత ప్రయత్నించినా భారతీయులు ఎవరూ కూడా నమ్మట్లేదు. ప్రస్తుతానికి ఆయన ఏం చేస్తున్నారు అనేది కూడా చూస్తే కిందటి వారం
మనకి ఒక ట్రైనింగ్ సెక్షన్ ఒకటి తీశారు ఢిల్లీలో. ఆ ట్రైనింగ్ సెక్షన్లో కూడా కాంగ్రెస్ మహిళా వర్కర్సు అట్లాగే కొంతమంది ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా ఢిల్లీకి పిలిచారు. ఢిల్లీకి పిలిచి రాహుల్ గాంధీ అక్కడ జుజుత్సి మూవ్స్ అని టైప్లో ఒక మెసేజ్ ఒకటి పంపించారు. ఏంటంటే, ఏం లేదు, బీజేపీ ఏం చేస్తే మీరు వాళ్ళకి రివర్స్గా ఇట్లా మాట్లాడండి అని ఒక ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా నిజాలు మాట్లాడమని కానీ, ఏది జరిగింది, గతం ఏంటి, ఇప్పుడు ఏంటి, ప్రస్తుతం 2014 నుంచి ఏం జరిగింది, ఇలాంటివి అన్నిటికీ కూడా ఒకవేళ వాళ్ళు చెప్తే ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలన్నది నేర్పించలేదు. కానీ అన్ని అసత్య ప్రచారాలలో ముందుకెళ్ళండి అంటూ కూడా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ట్రైనింగ్ ఇవ్వటం బట్టి తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మునిగిపోతున్నావా అని క్లియర్గా చెప్పచ్చు. మనకి దురదృష్టం ఏంటంటే, కొంతమంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రోగా వాళ్ళకి వెళ్ళటం, సర్జికల్ స్ట్రైక్స్ చేశారని వాళ్ళు చెప్తే వీళ్ళు వెరిఫై చేసుకోకుండా దాన్నే కూడా పూర్తిగా బ్యానర్ హెడ్డింగ్లో పెట్టడం, ఇదంతా మాత్రం మనకి భారతదేశానికి ఒక దురదృష్టకరమని కూడా చెప్పచ్చు. థ్యాంక్ యూ.